హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 126. ఆ మరుక్షణమే పక్కనే ఉన్న గౌరవ్ గారిని చూసి ఆయన ప్రమేయం లేనిదే ఏది జరగదని తెలుసు గనక ఆయన్ని కూడా హత్తుకుని సంతోషం అంతా బయటపడేలా ఇద్దరు బొగ్గల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ చెప్పింది నైనా. నళిని గారి మనసులో ఉన్న అనుమానాలు పూర్తిగా విడిపోయాక గౌరవ్ గారి మాటలతో కాస్త రియలైజ్ అయ్యి నైనా కోసం ఒప్పుకున్నారు. ఆ మరునాడే జగన్నాథం గారికి ఫోన్ చేసి సంబంధం గురించి మాట్లాడదామన్నారు. ఆ తర్వాత రోజు జగన్నాథం గారి ఇంట్లో నైనా వినయ్ల పెళ్లి గురించి మాట్లాడుకుని నిశ్చితార్థానికి వారం రోజుల తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. యుఎస్ఏలో నిశ్చితార్థం ముగించుకుని పెళ్లి ఇండియాలోనే పెట్టుకుందాం అనుకున్నారు. ఆద్య ఆకాష్లు కలిసి అన్ని అరేంజ్మెంట్స్ పూర్తి చేయగా శాంతి చంద్రశేఖర్ గాళ్లతో పాటు మణికంఠ శ్రీదేవి గారు కూడా వచ్చారు. కానీ తేజకి మాత్రం రావటం కుదరలేదు. తాంబూలాలు మార్చుకుని ఉంగరాలు మార్పించి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆ నిశ్చితార్థంలోనే వినయ్ని దత్తత తీసుకున్నట్లు జగన్నాథం గారు అధికారంగా ప్రకటించగా ఇక స్థాయిల వాసనాలు విడిపోని నళిని గారికి కాస్త ఊరటగా అనిపించింది. వినయ్ వద్దు అనడంతో ఆవిడ ఆశ్చర్యంగా చూడగా నువ్వు వద్దన్నా ఇవన్నీ నీవే అంటూ అతని భుజం తట్టారు జగన్నాథం గారు. ఉన్న పలంగా ఇంత బాధ్యత నేను తీసుకోలేను అని అతను అనగానే అక్కి నువ్వు ఇద్దరు కలిసి చూసుకోండి, ఏదైనా అయితే నేను చూసుకుంటా, కానీ వద్దని మాత్రం అనకూడదు అన్నారు ఆయన. దాంతో నరిని కలిగి చేసుకుని తీసుకోండి అల్లుడు గారు, ఏదైనా సందేహం వస్తే మీ మామయ్య కూడా మీకు తోడుగా ఉంటారుగా అని నవ్వుతూ అనేసరికి అందరూ ఆవిడ వైపుకు చూడగా పర్లేదు వినయ్, అసలు నువ్వు వీటన్నిటికీ అర్హుడివే, నీ మీద నీకు నువ్వుగా ఇలాంటి అనుమానాలు కూడా పెట్టుకోవద్దు అని అంది ఆద్య. ఆమె మాటలతో తలూపుతూ నవ్వాడు వినయ్. ఏదైతేనే ఒప్పుకున్నాడని మనసులోనే అమ్మయ్య అనుకున్నారు నళిని గారు. ఎవరి బాధ వాళ్ళది. రోజులు గడిచాయి. వినయ్ కంపెనీ బాధ్యతలను చేపట్టగా ఆకాష్ అతనికి నేర్పించసాగాడు. వరప్రసాద్ గారు శ్రద్ధాని అధికారంగా దత్తత తీసుకున్నారు. ఆ ఫంక్షన్ కి కూడా అందరినీ పిలవగా అందరూ హాజరయ్యారు. శ్రద్ధకి పూర్తిగా తెలియకపోయినా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఆద్యని చాలా రోజుల తర్వాత చూసేసరికి ఆనందం ఆపుకోలేక వెంటనే వెళ్లి హత్తుకుని ఏడుస్తుంది. ఆద్య కళ్ళల్లో కూడా నీళ్లు నిండిపోవటం చూసి పక్కనే ఉన్న ఆకాష్ మదిలో ఎన్నో భావాలు మొదలయ్యాయి. శ్రద్ధని ఆద్యాన్ని చూస్తూ తనకు కూడా ఒక పాప ఉంటే అచ్చం ఆద్యలా ఉంటుంది. ఊహకు బాగానే ఉంది, కానీ అతనికి పిల్లలతో ఎలా మెదలాలో తెలియదు, ఎలా చూసుకోవాలో అర్థం కాదు. ఆ ఊహ ఎంత హాయిగా అనిపించిందో అంత భయంగా ఉంది. ఆ తర్వాత తన మొండితనం మొరటితనం అలకలన్నిటినీ పక్కన పెట్టి ఒక చిన్న పాపని రోజంతా చూసుకోగలడా ఏమో. అతను ఆలోచనలో ఉండగానే అతను బొగ్గ మీద గట్టిగా తట్టింది శ్రద్ధ. దాంతో తేరుకుని చిన్నగా నవ్వి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. ఆకాష్ మనసులో ఉన్నది గాలిలా తాకినట్లే అటుగా తిరిగింది ఆద్య. శ్రద్ధాని ముద్దు చేస్తూ ఆమెతో చిన్న పిల్లల్లా మాట్లాడుతూ మధ్యలో ఆమె నవ్వులను అపురూపంగా చూస్తున్న ఆకాష్ వంక చూసి చిన్న పిల్లలను చూస్తేనే చిరాకు ముఖం తిప్పుకున్న ఆకాష్ గుర్తుకు రాగా చిన్నగా చిరునవ్వు నవ్వింది. ఆ ఫంక్షన్ కి అందరూ హాజరయ్యారు. వినయ్ నైనా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మళ్ళీ ఎదురు పడడంతో వాళ్ళ మధ్యనున్న మనస్పర్ధాలు మరి కాస్త తొలగిపోయాయి. 3 నెలలు గడిచిపోయాయి. వినయ్ నైనాల పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. ఆకాష్ పెళ్లి సింపుల్ గా జరిగింది కనుక తన పెళ్లి గ్రాండ్ గా జరగడం నచ్చక సింపుల్ మ్యారేజ్ కావాలన్నాడు వినయ్. కానీ ఇటు నళినికి గాని అటు జగన్నాథం గారికి గాని ఆకాష్ ఆద్యాలకు గాని అది నచ్చలేదు. వాళ్ళ విషయంలో చాలా కారణాలున్నాయి. కానీ వినయ్ కళ కాదు గనక అతని పెళ్లి వీలైనంత ఆడంబరంగా చేయాలి అనుకున్నారు. జగన్నాథం గారికి ఇండియాలో ఆకాష్ రిసెప్షన్ అరేంజ్ చేసిన ప్యాలెస్ లోనే పెళ్లి చెయ్యాలని ఉండటం వలన మనసులోనే ఆ మాటను బయట పెట్టగా నళిని గౌరవ్ గారు కూడా సరేనన్నారు. పెళ్లిని ఆడంబరంగా ఇండియాలోనే ప్లాన్ చేసి అందరూ బయలుదేరారు. ఆఫీస్ బాధ్యత అంతా జాన్ కి మరియు కొత్తగా రుచిత స్థానంలో అపాయింట్ చేసుకున్న శోభకి ఇచ్చి ఇండియా వచ్చేశారు. చుట్టాలందరితో పాటుగా చాలా మంది బయట వాళ్ళు కూడా పెళ్లికొచ్చారు. మణికంఠ గారు, శ్రీదేవి గారు, చంద్రశేఖర్, శాంతి గారు, వరప్రసాద్ గారు,
శ్రద్ధ, తేజ, కెటిన్, లూసీ, అపర్ణ కూడా పెళ్లికి హాజరయ్యారు. నీల్, జోయాలను ఆకాష్ ఆహ్వానించాడు, కానీ జోయా 8 నెలల కడుపుతో ఉండడంతో వాళ్ళకు రావటం కుదరలేదు. హల్దీ ఫంక్షన్లు, మెహందీ ఫంక్షన్లు, బ్యాచిలర్ పార్టీలు ముగిశాక పెళ్లి రోజు రానే వచ్చింది. ఈ హడావుడి వల్ల ఆద్యతో గడిపే సమయం తగ్గిపోయింది ఆకాష్కి. రోజంతా ఎక్కడెక్కడో దూరంగా ఉండాల్సి రావటం, రాత్రి ఆలస్యంగా గదికి చేరుకోవటం, నిద్రపోవటం, మళ్ళీ ఉదయం అదే పరుగు. ఆనందంగా వేసవి కాలంలో సెలవులను ఎంజాయ్ చేస్తున్న స్కూల్ పిల్లాడికి మళ్ళీ క్లాసులు మొదలైనట్లు అయ్యింది ఆకాష్ పరిస్థితి. ఆద్య కూడా అతన్ని మిస్ అవుతున్నప్పటికీ ఆకాష్ అంత కాదు గనక తను మామూలుగానే ఉంది. పెళ్లి రోజు రానే వచ్చింది. చక్కటి గులాబీ రంగు పట్టుచీర, బంగారు వర్ణంలోని జాకెట్, నడుము నుండి కిందకి పడుతున్న జడ, ముందు వైపు పఫ్లా పైకి వేసి ఫ్రెంచ్ జడలా అల్లినట్టుంది. జగన్నాథం గారి పెళ్లిలో పెట్టిన నగల్లో ఒక హారం, నడుమికి వడ్డానం, చెవులకి బుట్టల్లాంటి కమ్మలు పెట్టుకుని మెట్లు దిగింది ఆద్య. అప్పటికి అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆద్య వంక రెప్ప అరపకుండా చూస్తూ, ఆమె పెళ్లి కూతురేమో అనుకుని బాగుందని ఒకరినొకరు చెప్పుకుంటూ ఉండగానే కుచ్చిళ్ళ వంక చూస్తూ మెట్లు దిగుతున్న ఆద్య తలెత్తి ముందుకు చూసింది. ఇక అందరూ తన వైపే చూస్తూ ఉన్నా. ఒంటి మీద, మనసు మీద అమాంతం ఏకధాటిగా బాణాలు వేస్తున్నట్లు చూస్తున్న ఆకాష్ కళ్ళ దగ్గరే ఆగిపోయింది ఆమె చూపు. అతని కొంటె చూపులను తట్టుకోవడం కష్టమైపోయి కళ్ళను చుట్టూరా తిప్పగా వినయ్, నయనాల స్నేహితులతో పాటు వచ్చిన పెద్దలంతా ఆమె వంకే చూస్తూ ఉండడం చూసి కాస్త బెరుగ్గా అనిపించి నెమ్మదిగా నడుస్తూ కిందకి చేరుకుంటూ ఉండగానే చీర కాలికి తగులుకుని కింద పడిపోయింది ఆద్య. చూస్తున్న అందరూ కూడా అలాగే నోళ్లు తెరుస్తూ ఉండిపోగా టక్కున వెళ్లి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు ఆకాష్. చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాగే షాక్ తో ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత ఆమె కళ్ళల్లోకి, అది కూడా కాటుకతో నిండి మరింత నిండిగా ఉన్న నయనాల్లోకి చూస్తూ ఉండటం వలన ఆమె కళ్ళల్లో మరేదో లోకం ఉన్నట్లు తనని తను మైమర్చిపోయాడు ఆకాష్. అతని గరుకు చేతుల స్పర్శ వడ్డానానికి తాకుతూ ఏ అచ్చదనాలైన నడుముని తాకి గుండెల్లో కదలికలను సృష్టిస్తూ ఉంటే మగసిరి ఉట్టిపడుతున్న అతని కనుల చూపులకు ఆమె పెదాల మీదకి కదుపుతూ ఉంటే ఆమె తడి అదరాలు ఒక్కసారిగా ఉనికిపోగా ఎంతో బలవంతంగా ప్రస్తుతంలోకి వచ్చేసింది ఆద్య. అప్పటికే కొందరు ఆ దృశ్యాన్ని ఫోన్లో బంధిస్తూ ఉంటే పెళ్లి కూతురేమో అనుకున్న వాళ్ళంతా నోళ్లు వెళ్ళబట్టి చూశారు. ఆద్య తేరుకున్న వెంటనే అతన్ని కాస్త దూరం జరుగుతూ ఉండగా వెనక్కి జరగడం ఇష్టం లేదన్నట్లు మారం చేస్తూ ఆమె నడుముని తడుముతున్న చేతి వేళ్లను బలవంతంగా వెనక్కి లాగేసుకుని ముందుకు చూశాడు. అక్కడ వినయ్ స్నేహితులతో సహా ఆకాష్ క్లాస్మేట్స్ కొందరు వాళ్ళ వైపే చూస్తూ ఉండడాన్ని చూసి బ్లేజర్ సర్దుకుంటూ కిందకొచ్చి పక్కకు వెళ్తూ ఉండగా అక్కి అని పిలిచారు జగన్నాథం గారు. ఇక ఆద్యని కూడా రమ్మని అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేయగా అప్పటి వరకు పెళ్లి కూతురేమో అనుకున్న వాళ్ళంతా ఇది సంగతి అన్నట్లు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ మరుక్షణమే టక్కున నయనాన్ని తయారు చేస్తున్న గదికి వెళ్ళిపోయింది ఆద్య. అక్కడ లూసీ, అపర్ణలతో పాటుగా గౌరవ్ గారి అక్క కూతుళ్ళు ఉన్నారు. నిశ్చితార్థానికి రాలేకపోయారు, కానీ పెళ్లికి హాజరయ్యారు. అయినా అక్క బావలకు నళినికి మధ్య పెద్దగా మమతానురాగాలు లేకపోయినా వాళ్ళ పిల్లలు మైత్రి, మను మాత్రం నైనాకి చాలా దగ్గర. వాళ్ళంతా ఇండియాలోనే సెటిల్ అయ్యారు. గౌరవ్ గారి బావగారు పొలిటికల్ లీడర్ అయినందువలన ఆయనకి ఎక్కువగా ఖాళీ సమయం దొరకదు. పైగా గౌరవ్ గారు వేరే కులానికి చెందిన అమ్మాయిని చేసుకున్నారని ఆయనకు వాళ్ళ ఇంటికి రావటమే అంతగా నచ్చదు. కానీ పిల్లలకు మాత్రం అడ్డు చెప్పరు ఆయన. నిశ్చితార్థానికి వాళ్లకు పరీక్షలు ఉండడం వలన హాజరు కాలేకపోయినా పెళ్లికి మాత్రం 2 రోజుల ముందే వచ్చి ఉండటం వలన ఆద్యకి కూడా తేలిగ్గా దగ్గరైపోయారు అక్క చెల్లెళ్ళు. ఆమె అలా కంగారుగా లోపలికి రావడాన్ని చూసి ఏమైంది ఆద్య అలా ఉన్నావు అని అడిగింది మైత్రి. నైనా జుట్టుకి పిన్ని పెడుతున్న మేకప్ ఉమెన్ కి మరో పిన్నిని అందిస్తూ. ఆమె ప్రశ్నతో అపర్ణ, లూసీ కూడా తిరిగి చూశారు. ఏం లేదు అని నవ్వుతూ చెప్పి అద్దం ముందు కూర్చొని ముస్తాబవుతున్న నయన ముందుకెళ్లి నిలబడి ఆమె వంక చూసింది. ఆద్యని చూడగానే ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తూ
వావాద్య, చాలా బాగున్నావు నువ్వు అసలు అని టక్కున కుర్చీలోంచి లేచి దాని నుండి విడిపోయిన పిన్నులను లెక్క చేయకుండా ఆమె నగలను సర్దుతూ అన్ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అని అనేసి క్షణం ఆగి బొంగమూతి పెడుతూ నువ్వింత అందంగా ఉంటే ఇంకా నేను ఎలా హైలైట్ అవుతాని అంది. ఆమె మాటలకు ఆద్య సమాధానం చెప్పకముందే మైత్రి వాళ్ళ వంక చూసి సీరియస్ గా వాళ్ళు చూస్తూ ఉండడం గమనించి ఏమైంది అన్నట్లు తల ఎగరేసి అడిగింది. ఇప్పటికి మూడోసారి నైనా నీ జుట్టుని సెట్ చేయటం. సైలెంట్ గా ఇక్కడ కూర్చుని ఉండు, ఇంకోసారి కదిలావో అంటూ వేలు చూపించి గట్టిగా ఆమెను చేరికేసి కొట్టింది మైత్రి. దాంతో అందులో కూలబడి దిగులుగా ఆద్య చీరవంక చూస్తూ ఉండగానే అబ్బా పోనీ ఇది తీసేసే, జీన్స్ వేసుకోనా, అప్పుడు అందరూ నీ వంకే చూస్తారు అని అంది ఆద్య సహనంగా. ఆమె మాటలతో నవ్వి అప్పుడు నీ వంక చూడడం కాదు, అందరూ నీ వెనకే వస్తారు. అప్పుడు ఈ నైన్ మళ్ళీ కొత్తగా విగ్గు పెట్టుకోవాల్సి వస్తుంది అని అంటూ నవ్వింది మను. దాంతో ఆద్యతో సహా అపర్ణ, లూసీ కూడా నవ్వారు. నైనా గుర్రుగా చూస్తూ ఉండగానే ఎక్స్క్యూజ్ మీ అంటూ గుమ్మం దగ్గరకు వచ్చాడు ఆకాష్. అతన్ని అక్కడ చూసి ఆద్య వడివడిగా అటు వెళ్ళింది. అది ఇది ఇక్కడ ఇవ్వమన్నారు అని చేతిలోని బాక్స్ ని ఆద్య చేతికి ఇస్తూ ఉండగానే ఫోన్ ఎక్కడ పెట్టా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అని గంభీరమైన గొంతుతో ఆద్య చెవిలో నెమ్మదిగా అడిగాడు. కానీ అక్కడ ఉన్నది అమ్మాయిలన్న సంగతి వాళ్ళు గుసగుసలనే కాదు, అబ్బాయిలు చెప్పిన మాటలను కూడా అర్థం చేసుకునేంత తెలివి ఉన్న వాళ్ళని గ్రహించని ఆకాష్ని చూసి వాళ్ళంతా చిన్నగా నవ్వి నైనతో కబుర్లో పడిపోగా అయ్యో ఫోన్ రూమ్ లోనే వదిలేసా ఆకాష్ అంటూ అతని చేతిలోని బాక్స్ ని తీసుకుని నైనా వాళ్ళు ఉన్నారన్న సంగతిని గుర్తు చేస్తున్నట్లు కళ్ళతోనే తిప్పి వెనక్కి వచ్చేసింది. ఇక వెళ్ళలేక ఉండలేక వెనుతిరిగాడు ఆకాష్. ఆ బాక్స్ ని తెరుస్తూ అందులో ఉన్న నగలను బయటికి తీసి మేకప్ టెక్నీషియన్ కి చూపించి టేబుల్ మీద పెట్టి ఇటు తిరగగానే మైత్రి వాళ్ళంతా నవ్వుతూ చూడడం కనిపించింది. క్షణాల్లోనే ఎందుకు నవ్వుతున్నారో అర్థమైపోయింది. టక్కున నైనా వంక తిరిగి ఇక్కడ కొంచెం ఐలైనర్ ఎక్కువవుతున్నట్లుంది అని అనగానే నిజమేననుకుని వాళ్ళు కూడా నైనా వంక కంగారుగా చూశారు. అమ్మయ్య తప్పించుకున్నా అని ఆద్య తీసుకున్న ఊపిరికి మళ్ళీ అడ్డు తగిలింది ఆకాష్ గొంతు. మళ్ళీ అందరూ టక్కునట్టు తిరగ్గా నైనా పూలజడ మళ్ళీ గతి తప్పింది. దాంతో హుఫ్ అంటూ అక్కడున్న మేకప్ టెక్నీషియన్ తో పాటు మైత్రి, మను కూడా అసహనంగా శబ్దాలు చేయగా చేతిలో ఉన్న ఫోన్ ని తీసి ఇదిగో నీ మొబైల్ అంటూ ఆద్య చేతిలో పెడుతూ కాస్త ఫోన్ చూస్తూ ఉండు అని గుసగుసగా చెవిలో చెప్పి టక్కున వెళ్ళిపోయాడు. దాంతో ఒక్కసారిగా నవ్వి సాధారణంగా పెళ్లి కూతురు గదిలోకి తనని చూడడం కోసం పెళ్లి కొడుకు వస్తాడు, కానీ ఇక్కడ నీ కోసం ఆకాష్ వస్తున్నాడు అని మైత్రి అనగానే అన్నయ్యకి ఎన్ని అవసరాలు ఉన్నాయో ఏంటో, వీళ్ళు ఒకసారి చూసిరా ఆద్య, లేకపోతే దీన్ని అని నైనా వంక చూపిస్తూ ఇక ముస్తాబ్ ఈ రోజు కాదు అని నవ్వింది మను. ఆకాష్ చేస్తున్న చిలిపి పనులు, అల్లరి బాధలను చూసి ఆశ్చర్యంగా నోళ్ళెలబెట్టారు లూసీ, అపర్ణ. దాంతో వెనక్కి తిరిగి నువ్విక్కడే ఉండాద్యా, లేకపోతే ఈ కోతి ముఖాలు నిన్ను బ్రతకనివ్వదు అని నైనా అనగానే ఇంకెక్కడే ఉంటే వీళ్ళ హ్యాండ్సమ్ హస్బెండ్ ని బ్రతకనిచ్చేలా లేడు అని మైత్రి అనేసరికి అప్పుడే ఆకాష్ నుండి వచ్చిన మెసేజ్ చూసి నువ్వు ఉండవే కోతి అని ఆమె బొగ్గని గిల్లి అందరి వంక వారగా ఒక చూపు చూసి అక్కడ మండపం దగ్గర అమ్మ వాళ్లకు హెల్ప్ కావాలంట, నేను వెళ్ళొస్తానని శాంతి నెలనీల షాకుతో బయటికి వెళ్ళింది ఆద్య. ఆమె వెళ్లిన 2 క్షణాలకే ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు వాళ్ళంతా. ఆ నవ్వులు వినబడినా ఏమీ చేయలేక విచ్చుకుంటున్న పెదవులు మరింత కదిలేలా ఈసారి ఆకాశం నుండి కాల్ రావడం చూసి వేగంగా పైకెళ్ళింది. చీకటిగా ఉన్న గది తలుపుని నెమ్మదిగా తోస్తుండగానే టక్కున ఆమెను లోపలికి లాగేశాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి.